సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనబడటం లేదని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బీజేపీ నాయకులు ముట్టడించారు. తమ సమస్యలు విన్నవించుకోవాలంటే మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గత కొంతకాలంగా ఎవ్వరికీ అందుబాటులో లేరని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రాలేదని, కనబడటం లేదని తీవ్రంగా నిరసన తెలిపారు. కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేటుకు టూ లెట్ వాంటెడ్ బోర్డులను అతికించి బీజేపీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గమైన గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఒకే ఒక నినాదంతో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత నీళ్లు, నిధులు కేసీఆర్ ఫామ్ హౌస్కు మళ్లించుకోవడం జరిగింది. ఇక నియామకాల దగ్గరికి వస్తే తన కుటుంబ సభ్యులకు నియామకాలు ఇప్పించుకొని ఇలా కేసీఆర్ను నమ్మి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలను మాత్రం నమ్మినోళ్లను నట్టేట్ల ముంచి కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్లో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇలా మీరందరూ కూడా గమనించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గంలో అనాథ నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది కేవలం గజ్వేల్ నియోజకవర్గం మాత్రమే అని చెప్పేసి మేము అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు మొదటిసారి గజ్వేల్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మా ఎమ్మెల్యేనే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పేసి కేసీఆర్ గారిని స్వాగతించినాం. ఇలా రెండోసారి మళ్ళా ఎలక్షన్లో రెండోసారి వచ్చినప్పుడు కేసీఆర్ గెలిస్తే మా నియోజకవర్గం బాగుపడుతుంది, పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా కంటిన్యూ అవుతాయి, గజ్వేల్ నియోజకవర్గ ప్రజల కాలికి ముళ్ళు గుచ్చితే ఆయన పంటితోని పీక్తా అని చెప్పేసి గొప్ప గొప్ప హామీలు ఇస్తే నమ్మి రెండోసారి కూడా కేసీఆర్ గారికి గెలిపించడం జరిగింది. ఇలా 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా గజ్వేల్ ప్రజల వైపు చూడలేదు, గజ్వేల్కు అడుగు పెట్టినటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ముచ్చటగా మూడోసారి అన్న ఆయన గెలిస్తే ఇలా ఖచ్చితంగా మాట్లాడాడు. మూడోసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆయన తన దగ్గర పిలిపించుకొని మాట్లాడాడు. నేను 2 సార్లు రాలేకపోయినా ఈసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను గజ్వేల్ ప్రజలకు నెలకొకసారి గజ్వేల్కి వస్తా, గజ్వేల్లోనే ఉంటా, గజ్వేల్ ప్రజలకు ఖచ్చితంగా మంచిలో చెడులోనే ఖచ్చితంగా మీ దగ్గర ఉంటా అని చెప్పేసి కేసీఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం. కేసీఆర్ 3 సార్లు ఎమ్మెల్యేకు ప్రాతినిధ్యం వహించుకుంటూ మొదటి 2 సార్లు సీఎం అయిండు. సీఎం అయి గజ్వేల్కు రాకుంటే కూడా అందరు సీఎం కదా, స్టేట్కు అందరికీ అందుబాటులో లేకపోవచ్చు. కానీ 3వసారి మాత్రం అహంకారంతో పదవి కోల్పోయినాక ఓన్లీ ఇప్పుడు ఎమ్మెల్యేగానే గెలిచిండు. గెలిచి కూడా 15 నెలలు అయింది. 15 నెలల నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా గజ్వేల్లో ఎవరితో టచ్లో లేడు, ఎవరికి అందుబాటులో లేడు. ఈవెన్ క్యాంప్ ఆఫీస్ కట్టించిండు. సీఎం అని క్యాంప్ ఆఫీస్ పేరుకే కట్టిండు, కానీ ఆ క్యాంప్ ఆఫీస్గా లేదు, ఓన్లీ బీఆర్ఎస్ ఆఫీస్ లాగానే నడుస్తుంది. ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఆయనకు అందుబాటులో లేకుండా 4 లక్షల రూపాయలు ఆయన శాలరీగా తీసుకుంటున్నాడు ఎవ్రీ మంత్. మరి 4 లక్షల రూపాయలు తీసుకొని ప్రజలకు అందుబాటులో లేకుండా నువ్వు ఎవరికి అక్కడ రాకుండా ప్రజలకు అయోమయములు ఉన్నారు. ఎవరి దగ్గర పోవాలి, ఒక లీడర్ అనేటోడు లేడు. ఉన్నొక ఎమ్మెల్యే అసలు అందుబాటులోనే ఉన్నాడు. ఆయన ఫామ్ హౌస్లోనే రెస్ట్ తీసుకుంటే అక్కడనే విశ్రాంతి తీసుకొని ఆయన రిజైన్ చేసి ఫామ్ హౌస్లోనే రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని అందరి ఉద్దేశం. సో ప్రజలైతే నమ్ముతలేరు. ఆయన వచ్చి మళ్ళా ఏమో పని చేస్తాడు అనేది నమ్మకం లేదు. ఆయన ఎవరితోటి అసలు మాట్లాడే లేదు. అసలు ఆయనది ఏందో ఆరోగ్యం బాగాలేదా, ఆయనకు చేత కాదా, లేకుంటే ఆయన రాదలుచుకోలేదా, ప్రజలలోకి వచ్చి పనిచేస్తాడని నమ్మకం లేదు. అందుకే ఆయన రిజైన్ చేసి వేరే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే కొత్త వాళ్ళు వస్తే పనిచేసే వాళ్ళు ఉంటారు, ఆ ప్రజలకు అందుబాటులో ఉంటారు, లోకల్ వాళ్ళకు ఇవ్వాలనేది